సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శ్రీ కనకదుర్గమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నమయ్య భజన మండలి అనుబంధంగా భజన బృందం అంతరించిపోతున్న హిందూ సనాతన సాంప్రదాయ ధర్మాన్ని కాపాట కొరకు 2014 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాము భిక్షం కొండయ్య తీసుకున్న నిర్ణయ ప్రతిరూపం శ్రీ అన్నమయ్య భజన మండలి ఆర్బేకే ఆవిర్భావానికి ఇక నాంది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 15 సార్లు అఖండ హరినామ కీర్తనలో పాల్గొనే స్వామివారి అనుగ్రహం పొందినైనది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో, వాడపల్లి శివయ్య సన్నిధిలో పర్వదినాలలో భజన సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం అయినది. శ్రీ అన్నమయ్య భజన మండలి గౌరవ అధ్యక్షులు గాయని శ్రీమతి గుండా సుశీల భాష మంచి అనంతలక్ష్మి పద్మ పారెపల్లి సరస్వతి ఉప్పల బద్రీనాథ్చారి రమణ తదితరులు పాల్గొన్నారు. మేమందరం తిరుపతిలో ఒక 55 కళ్యాణాలు బుక్ చేసి అక్కడ భిక్షం గారు, రాము, నేను, మహిళలందరూ కలిసి శ్రీ అన్నమయ్య భజన మండలిని ఒక నామ సంకీర్తనం కోసం అంతరించిపోతున్నటువంటి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి ఒక తిరుపతిలో ఇప్పటికి 15 సార్లు అఖండనామ సంకీర్తనం దగ్గర భజన చేశాము. మరియు ప్రముఖ దేవాలయాలైనటువంటి యాదగిరిగుట్ట మరియు ఈ గడ్డిపల్లిలో ఎప్పుడొచ్చినా కూడా మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి గుడిలో క్రమం తప్పకుండా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క భజన చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్నటువంటి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి, అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాల నుంచి అన్నమయ్య భజన మండలి ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ గుళ్ళల్లో మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో అనేక గుళ్ళల్లో మేము భజనలు చేసి ప్రజలను మెప్పుకుంటున్నాము. అంతరించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రతి వాడలో ప్రతి వలలో ఎక్కడ గల్లీలో ఎక్కడ భజన పెట్టినా సరే మేము ఉచిత భజనలు చేస్తూ సమాజంలో హిందూ సాంప్రదాయాన్ని నిలపాలనే ఉద్దేశంతో ఉచిత భజన చేసుకుని ముందుకు పోతున్నాం. ఈ భజనలో సభ్యులందరూ కూడా మహిళా సభ్యులు కానీ పురుషులు కానీ అందరూ కలిసికట్టుగా క్రమశిక్షణతో భజనలు చేస్తున్నాము. స్వామివారి ఆశీర్వాదం వల్ల వెంకటేశ్వర దయ వల్ల అందరం కూడా అమ్మవారి గుడిలో రోజు ప్రాక్టీస్ చేస్తూ మంచిగా భజనలు చేస్తున్నాం. హిందూ సనాతన సాంప్రదాయ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తిరుపతిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక్కడ ఉచిత భజన కార్యక్రమం మేము చేసేది కేవలం సాంప్రదాయ వాయిద్యాలు హార్మోనిస్టు డోలకిస్టుతోనే ఈ యొక్క సాంప్రదాయ భజన కార్యక్రమాన్ని మేము అన్ని గుళ్ళల్లో దేవాలయాల్లో ఉచితంగా మరియు వివిధ దేవతామూర్తుల కార్యకలాపాలప్పుడు మేము ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉచిత భజన కార్యక్రమాన్ని మా యొక్క బృందం సభ్యుల ద్వారా అందరూ కూడా ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వచ్చి పాటలు ప్రాక్టీస్ చేసుకొని అందరు భక్తుల ముందర ప్రదర్శించి ఎందరో మన్ననలు పొందినటువంటి ఈ భజనా మండలిలో ఈ నవరాత్రులలో అమ్మవారి ఎదురుగా సాక్షాత్తు స్వయంభూ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ఎదురుగా కూర్చొని ప్రతిరోజు కూడా గంట సేపు అమ్మవారి నామ సంకీర్తన పలికించుకోవటం, మేము మా నోటి నుంచి అమ్మవారి కీర్తనలు పాడటం మాకు పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ఇలాంటి అవకాశాన్ని మా భజన మండలిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి
అమ్మవారు ఎల్లవేళలా మాపై కరుణ కుటుంబించి మాపై చల్లని చూపు చూసి మమ్మల్ని ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కీర్తనలు పాటించుకునే విధంగా మాకు అందరికీ కూడా మా దాంట్లో సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి అమ్మవారి దీవెనలతోని ప్రతి సంవత్సరం కూడా ఈ భజన కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ జై మాతా కనకదుర్గ భవానీకి జై. జై జై దుర్గా, జై మాత, జై జై మాత. కనకదుర్గ అమ్మవారి దయ వల్ల మేము అన్ని భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మన నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చక్కగా అన్ని నిర్వర్తించుకుంటూ వచ్చినాము. ఈ నవరాత్రులలో కూడా అమ్మవారి నామం పలుకుతూ మా భజన కార్యక్రమం మొదలుపెట్టి మీ నామం పలుకుతూ మా సంతోషంగా ఉంటున్నాం. అయితే ఈ అమ్మవారి దయ వల్ల అందరం చల్లగా ఉండాలి, మా అన్నమయ్య భజన మండలి సభ్యులంతా కూడా చక్కగా అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను. జై